హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన టైలరింగ్. ఈరోజు వీడియో శారీస్కి క్రాస్ తీయడం గురించి అండి. సిల్క్ శారీస్కి, కాటన్ శారీస్కి క్రాస్ ఎలా తీయాలన్న డౌట్ అందరికీ ఉంటుంది. నాకు కూడా స్టార్టింగ్లో ఉండేదండి. నేను ఒకప్పుడు బిగినర్నే కదా, అప్పుడు క్రాస్ తీయడం అస్సలు వచ్చేది కాదు. ఎంత తీసినా ఎంతో కొంత క్రాస్ ఉండిపోయేది. అలా క్రాస్ లేకుండా కరెక్ట్గా రావడానికి కొన్ని ట్రిక్స్తో మీకు క్రాస్ ఎలా తీయాలనేది ఈ వీడియోలో అయితే క్లియర్గా చెప్తానండి. ముందుగా సిల్క్ శారీస్ని క్రాస్ తీసేటప్పుడు ఒక చిన్న ట్రిక్ ఉంటుంది, అది చూద్దాం. ఒక శారీకి మీరు దేనికైతే క్రాస్ తీసుకోవాలో దాన్ని సమానంగా నేల మీద పరిసేసి క్రాస్ అయితే తీమాకండి, అది కరెక్ట్ వే కాదండి. ఖచ్చితంగా మీకు క్రాస్ అనేది ఉండిపోతుంది. ముందు మీరు ఒక 1 ఇంచ్కి ఇలా కట్ అయితే చేసుకోండి. మిషన్ కుట్టు వస్తుంది కదండి, మిషన్ డిజైన్ వస్తుంది కదా, అక్కడి వరకు కట్ చేసుకొని స్లోగా ఒక దారపోగు తీసి వీడియోలో చూపిస్తున్నట్టు ఒక దారపోగుని పట్టుకొని మీరు లాగారంటే మీకు ఒక లైన్ అనేది ఏర్పడుతుందండి. అక్కడ దారం మనకి కిందికి వచ్చేసి ఆ గ్యాప్లో మనకు ఒక లైన్ అనేది ఫామ్ అవుతుందన్నమాట. చూడండి, మీకు వీడియోలో చూపించడానికి నేను ప్రయత్నం అయితే చేస్తాను. అలా ఒక లైన్ ఫామ్ అయ్యాక ఆ లైన్ మీదే మీరు కట్ చేసుకుంటూ వెళ్ళాలి. అలా తీసారంటే క్రాస్ అనేది కరెక్ట్గా వస్తుందండి, తెలుస్తుంది మనకి. చూడండి, మళ్ళీ ఎక్కడి వరకు మీకు లైన్ పడిందో అక్కడికి కట్ చేసి మళ్ళీ దారపోగు పట్టుకొని లాగారంటే మీకు లైన్ అనేది ఫామ్ అవుతుంది. చూడండి, మీకు దగ్గరగా పెట్టి చూపిస్తాను, కనిపిస్తుందని అనుకుంటున్నాను వీడియోలో. ఆ లైన్ ఎలా అయితే ఏర్పడిందో ఆ లైన్ మీద మీరు కట్ చేసుకుంటూ వెళ్ళాలి. చూడండి, ఈ రకంగా మీరు క్రాస్ తీసారంటే నీట్ ఫినిషింగ్తో వస్తుందండి మనకి. మీరు ఈ రకంగా తీయకుండా నార్మల్గా నేల మీద పరిచేసుకొని తీసారంటే ఫినిషింగ్ అనేది అస్సలు బాగోదు, మన అంచులు కుట్టినా కూడా బాగోదనమాట. చూడండి, ఇలా మళ్ళీ దారపోగు పెట్టి ఎక్కడి దాకా మీకు లైన్ కనిపించిందో అక్కడ వరకు కట్ చేసేయండి. తర్వాత మళ్ళీ ఒక దారపోగు తీసి మళ్ళీ లాగారంటే చూడండి, లైన్ అనేది మీకు ఫామ్ అవుతుంది. మళ్ళీ ఆ లైన్ మీద మీకు కనిపిస్తుందండి, మీరు నార్మల్గా ట్రై చేసి చూడండి, మీకు లైన్ అనేది కనిపిస్తుంది. మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో నాకు తెలియట్లేదు, కానీ నార్మల్గా కనిపిస్తుంది. అలా మీరు దారపోగు లాక్కుంటూ కట్ చేసుకుంటూ వెళ్ళారంటే మీకు లైన్ అనేది స్ట్రైట్గా మనకి కటింగ్ అనేది వచ్చేస్తుంది. కొన్ని శారీస్కి డిజైన్ వచ్చేస్తే లైన్ల కింద డిజైన్ వచ్చిందంటే మీరు లైన్ మీద కట్ చేస్తే సరిపోతుంది. చూడండి, ఇలాంటి ప్లెయిన్ శారీస్కి మనకి రాదండి. మీకు చూపిస్తున్నాను, చేయి పెట్టి చూడండి. ఈ లైన్ ఎలా అయితే ఫామ్ అయిందో పై దాకా మనం ఎక్కడైతే దారపోగు లాగామో అక్కడ పై వరకు లైన్ అనేది వెళ్ళిపోయింది. ఆ లైన్ మీదే మనం కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. జాగ్రత్తగా నిదానంగా లాగి కట్ చేసుకోండి. కొన్నిసార్లు మనకి ఏంటంటే పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది లైన్. అంటే కటింగ్ అనేది మనకి నార్మల్గా ఎలా కాకుండా నార్మల్గా కట్ చేస్తే పక్కకి వెళ్ళిపోతుంది. అలా కాకుండా జాగ్రత్తగా కట్ చేసుకోండి. చూసారా ఎంత సమానంగా వచ్చిందో, మనకి ఎక్కడా క్రాస్ రాదండి. ఇలా ట్రై చేశారంటే నీట్గా వస్తుంది. మీరు అంచులు కుట్టాక కూడా అంచులు అనేవి సమానంగా ఉంటాయన్నమాట. క్రాస్ తీయడంలో మీరు తీయలేదు సరిగ్గా అంటే మాత్రం సమానంగా ఉండదండి. కుట్టు మనం వేసినా కూడా ఫినిషింగ్ ఏమాత్రం బాగోదు. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. క్రాస్ అనేది ఎక్కడా లేకుండా మనకి ఎంత జారిపోయే శారీ అయినా కూడా, ఎంత మనకి స్మూత్ శారీ అయినా కూడా ఈ రకంగా తీసారంటే కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మీకు కట్ చేసింది చూడండి, మనం ఇక్కడ 1 ఇంచ్కి స్టార్ట్ చేస్తే మనకి పైకి వెళ్ళేసరికి క్రాస్ ఎలా పోయింది చూసారా. అదే మీరు కింద 1 ఇంచ్ పెట్టుకున్నాను కదా అని 1 ఇంచ్తోనే కట్ చేసేస్తే ఈ క్రాస్ అంతా అలాగే ఉండిపోతుంది శారీకి. ఇంకా ఇక్కడ తక్కువే నాకు వచ్చిందండి క్రాస్ అనేది. కొన్ని శారీస్కి అయితే 10 పాయింట్స్ కూడా వస్తూ ఉంటుందన్నమాట. చూడండి, 10 పాయింట్స్, 15 పాయింట్స్ అలా కూడా పోతూ ఉంటుందన్నమాట. ఇలా మీరు క్రాస్ తీస్తేనే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. చూడండి, మనం 1 ఇంచ్తో స్టార్ట్ చేస్తే నా పైకి వచ్చేసరికి మ్యాక్సిమం 2.5 ఇంచెస్ అలా వచ్చింది. కొన్ని శారీస్కి 15 పాయింట్స్, 10 పాయింట్స్ కూడా పోతూ ఉంటుంది క్రాస్. అలాగే రెండో వైపు కూడా మీరు ఓపెన్ చేసేసుకొని దారపోగుని లాక్కారంటే ఉగ్గుల కింద పడుతుంది. ఆ ఉగ్గులు మీరు సరి చేసుకున్నారంటే మనకి లైన్ అనేది పై వరకు కూడా వెళ్తుంది. కొన్నిసార్లు మన దారం లాగుతున్నప్పుడు స్టార్టింగ్లోనే చిన్న గీత పడుతుందనమాట, కొంచెం లెంత్ వరకే పడుతుంది. మీరు అక్కడి వరకు కట్ చేసేసి మళ్ళీ పైదాకా వెళ్ళలేదే గీత అనుకో అవసరం లేదండి. చూడండి, నాకు ఎలా క్రాస్ ఎలా వెళ్ళిందో పైకి. అక్కడి వరకు కట్ చేసి మళ్ళీ అక్కడి నుంచి దారపోగు తీసి లాగండి. ఇలా మీరు క్రాస్ అనేది కట్ చేసుకోవాలండి. బిగినర్స్కి మెయిన్ ఈ వీడియో బిగినర్స్ కోసం అండి. కొంచెం అలవాటు పడ్డాక మనకి క్రాస్ ఎక్కడుంది ఏంటనేది తెలుస్తుంది, వెళ్ళిపోతుంది సిజర్. నేను మాత్రం నాకు అలవాటు అయినా కూడా సిల్క్ శారీస్ కూడా మనకి కొన్ని రకాలు ఉంటాయండి. పైన మనకి డిజైన్ ఉన్న శారీస్కి ఒకలా తీసుకుంటాం, ప్లెయిన్ శారీస్కి ఒకలా తీసుకుంటాం. ఇవే ఫాలో అవుతానండి, కరెక్ట్గా ఉంటుంది. కస్టమర్కి మనకి కుట్టిన తర్వాత కస్టమర్కి కూడా కంప్లైంట్ రాదండి. మనం ఇలా ఉగ్గుల కింద వచ్చిందని కానీ, హెచ్చు తగ్గులైనవి అని కానీ కంప్లైంట్ అయితే రాదు ఈ రకంగా మీరు క్రాస్ అనేది తీసుకుంటే.
ఇలా జాగ్రత్తగా క్రాస్ తీసుకుంటూ పై వరకు కట్ చేసేసుకోండి. చూడండి, మీకోసం నేను ఎక్కడ వీడియోనైతే స్కిప్ చేయట్లేదండి, మీకు క్లియర్గా అర్థం అవడం కోసం. అలా ఫ్లవర్స్ మీద గీత అయితే మీకు కనిపించట్లేదేమో వీడియోలో, కానీ నాకైతే కనిపిస్తుందండి. ఇలా జాగ్రత్తగా కటింగ్ అనేది చేసుకోవాలి. చూసారా, ఎప్పుడైనా కూడా మనకి పైకి వెళ్ళే కొద్ది క్రాస్ అనేది ఉంటుందండి, మనకు కొంచెం ఎక్కువగానే ఫ్యాబ్రిక్ అనేది క్రాస్ వెళ్ళిపోతుంది. ఇలా సమానంగా కట్ చేసుకోండి, ఎక్కడ హెచ్చు తగ్గులు లేకుండా ఒకే లెవెల్లో వస్తుందండి. ఇప్పుడు సిల్క్ శారీకి మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను ఎలా తీయాలో. ఇప్పుడు ఇంకొక సిల్క్ శారీ మీద చూపిస్తాను చూడండి, ఇది రెండో వే అనమాట. అంటే ఇది ప్లెయిన్ శారీ అండి, దీని మీద మనకి ఎటువంటి డిజైను లేదు. అలాంటి శారీస్కి మిషన్ కుట్టు వచ్చే వరకు కట్ చేసుకొని నిదానంగా ఇలా చింపుకున్నా కూడా మనకి క్రాస్ అనేది కరెక్ట్గా వస్తుంది. అలానే అన్ని శారీస్కి చింపకూడదండి. ఇందాక నేను చూపించిన శారీకి చింపితే అడ్డంగా చిరిగిపోతుంది ఆ శారీ, అలాంటి శారీ అనమాట. ఎందుకంటే మీకు కొంచెం అనుభవం వచ్చాక అర్థమవుతుంది. దాని మీద మనకి ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని మనం చింపకూడదు. అది చింపినా కూడా రాదండి, అడ్డంగా చిరిగిపోతుంది శారీ అనేది. ఇలా ప్లెయిన్ శారీ, దీని మీద ఎటువంటి డిజైన్లు లేకుండా ప్లెయిన్ శారీకి మీరు ఇలా చింపితే చూసారా, క్రాస్ ఎక్కడా లేకుండా సమానంగా వచ్చేస్తుంది మనకి క్రాస్ తీయడం అనేది. శారీకి క్రాస్ తీయడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి, అందుకని నేను వీడియో చేసి పెట్టాను. నేను బిగినర్గా ఉన్నప్పుడు ఫేస్ చేసిన ప్రాబ్లమే మీ ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా అని ఇప్పుడు చెప్తున్నాను అనమాట. చూసారా, క్రాస్ అనేది ఎక్కడ మనకు ఉండకుండా నీట్గా వచ్చేస్తుంది అలా చింపుకుంటే. అలా అని అన్ని శారీస్కి చింపకూడదు, చెప్పాను కదండి. మీకు పట్టుకుంటే తెలిసిపోతుందండి, కొంచెం అనుభవం వచ్చిందంటే మీకే తెలిసిపోతుంది ఏ శారీని ఎలా తీయాలి అనేది. ఈ శారీకి ఏంటంటే అంతా ఒకేలా ఉంది, ఎక్కడ మనకి డిజైన్ లేదు కాబట్టి నేను ఇలా చింపుతున్నాను అనమాట. లేదు మీరు ఇలా దారపోగు లాగా కూడా క్రాస్ అనేది తీసుకోవచ్చు, కానీ మనకి చినుగుతుంది అనుకునే శారీకి మనం దారపోగు లాగి క్రాస్ తీస్తే టైం కొంచెం వేస్ట్ అవుతుంది కాబట్టి ఇలా చింపేసుకుంటాం అనమాట. చూడండి, అలా ఎక్కడ హెచ్చు తగ్గులు ఉండదండి, మనకి సమానంగా వచ్చేస్తుంది. తరువాత పైవైపు ఎక్కడైతే మిషన్ కుట్టు వచ్చిందో అక్కడ మనం చింపకూడదు, అడ్డంగా చిరిగిపోతుంది కాబట్టి కట్టింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా సిల్క్ శారీస్కి తీసుకోవాలి. ఇప్పుడు రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే ఇది మనకి చింపి తీసాం, ఎందుకంటే దీని మీద ఎక్కడ డిజైన్స్ లేవు, మొత్తం శారీతోనే వచ్చాయి. దీన్ని మనం పోగులు లాక్కొని తీసుకోవాలి ఇలాంటి శారీకి, ఎందుకంటే మనం టచ్ చేస్తే శారీ మనకి చేతికి తగులుతుంది. డిజైన్ చేతికి తగులుతుందంటే మాత్రం చూసారా, నేను టచ్ చేసి కూడా చూపిస్తున్నాను, టచ్ చేస్తే చేతికి తగులుతుంది. అలాంటి వీటికి మనం దారపోగులు లాగి క్రాస్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు కాటన్ శారీకి చూద్దాం. కాటన్ శారీకి నార్మల్గా చాలా క్రాస్ ఉంటుందండి. కాటన్ శారీస్కి కొన్ని శారీస్కి మనకి ఏంటంటే జరీలాగా లైన్స్లా వస్తాయి. అలాంటి శారీస్కి మనకి లైన్ మీదే పెట్టి కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా ప్లెయిన్ వచ్చిన శారీస్కి, కాటన్ శారీస్కి మనం దారపోగులు లాగితే రావండి, ఎందుకంటే చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఇలాంటి కాటన్ శారీస్ మన దారపోగులు అనేవి రావు. ఇలాంటి వీటికి మనం ఇలా చింపుకుంటానే క్రాస్ అనేది తీసుకోవాలి. చూడండి, ఈ చింపడం కూడా ఒకేసారి మొత్తం లాగేమకండి, అడ్డంగా చిరిగిపోతాయండి. నిదానంగా కొంచెం ఆపుకుంటూ చింపుకుంటూ వెళ్ళాలి. అన్ని శారీస్కి మళ్ళీ చింపకూడదండి మనం. కాటన్ శారీస్కి అయినా కూడా కొన్ని శారీస్కి ఏంటంటే మనకి చింపితే డిజైన్ ఉంటే మాత్రం అడ్డంగా చిరిగిపోతాయి. చూసుకొని జాగ్రత్తగా క్రాస్ అనేది తీసుకోండి. చూడండి, మనం స్టార్ట్ చేసినప్పుడు ఏదైనా 1 ఇంచ్తోనే స్టార్ట్ చేయాలండి. ఇంకా మీరు ఎక్కువ తీసేసుకున్నారంటే కిందే పైకి వెళ్ళేసరికి ఇంకా ఎక్కువ అయిపోతుంది. అది చూసారా ఎంత క్రాస్ వచ్చిందో మనకి సగంలో. అదే మనం ఇలా ఈ వేలో కాకుండా నార్మల్గా సిజర్ పెట్టి కట్ చేస్తే ఏం చేస్తాం, ఆ 1 ఇంచ్ లెవెల్తోనే మొత్తం క్రాస్ అనేది తీసేసుకుంటాం. అలా కాకుండా జాగ్రత్తగా క్రాస్ తీసుకోండి.